పాతాళ సింహమురుగన్ ఆలయం నుంచి వచ్చిన కరుంగలి మాల చూశారు కదా. అక్కడి నుంచి స్వయంగా మా మిత్రుడు తీసుకొచ్చిన మాల. దీని గురించి ఇప్పుడు జై శ్రీరామ్. ఈ మధ్య ఓ ఫేస్బుక్ పోస్ట్లో ఒక మిత్రుడు పాతాళ సింహమురుగన్ ఆలయానికి సంబంధించి బాగా ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్లో ఉంటున్న కరుంగలి మాల గురించి ఒక పోస్ట్ పెట్టాడు. దాన్ని ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కళ్ళు ఇన్ని సెంటీమీటర్లు ఉంటుంది, ఇన్ని పొడవు ఉంటుంది, ఇంత పొడవు ఉంటుంది, ఇన్ని రూపాయలకి 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 10,000 రూపాయలు అంటే రకరకాల రేట్లకు అమ్ముతున్నారు. అసలు ఇవన్నీ నిజమేనా అబద్ధమా, ఫేక్ ఎందుకు ఇట్లా నమ్మకాలు వస్తున్నాయని ప్రశ్నించాడు. అతను కొంచెం సైన్స్ ఆధారంగా నడిచే మనిషి, ఆధ్యాత్మికత అలాంటి వాటిని నన్ను పెద్ద పట్టించుకోడు. సో అతని దాన్ని పక్కన పెట్టేసినా సరే అసలు ఈ విధంగా ఈ రకమైన అమ్మకాలు చేయటం అన్నది కరెక్టేనా అన్న ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. రెండు, నిజంగా ఆ పాతాళ సింహమురుగన్ దగ్గర నుంచి తెస్తున్న కరుంగలి మాలకి అంత మహిమ ఉందా? మూడో ప్రశ్న, నిజంగా మహిమ ఉంటే దాన్ని ఇట్లా విచ్చలవిడిగా ఎవరికి పడితే వాళ్ళకి అట్లా అమ్మేసుకుంటూ పోతే దానికి ఏమన్నా ఇబ్బందులు అవుతాయా? ఈ మాలని స్వయంగా నా మిత్రులు కొంతమంది వాడుతుండటం, అందులో 4-5 వాడుతుండటం చూసి దానికి సంబంధించిన ఫలితాలను ఎవరు ఎట్లా పొందారు, ఎవరు ఎట్లా పొందలేరు, ఎందుకు ఏమిటి అన్నది కారణం నాకు కాస్త వివరంగా అర్థమైనందువలన, అట్లాగే పెద్దల నుంచి నాకు కొన్ని విషయాల గురించి ఉండే వివరాలు తెలుసుకునే అవకాశం ఉండటం వలన నేను ఈ విషయం గురించి గట్టిగా మాట్లాడదామని చెప్పి ఒకసారి జనాన్ని ఎడ్యుకేట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకు అంటే ఎడాపెడా దేని పడితే దాన్ని ఒక కమోడిటీని, కమర్షియల్ కమోడిటీని అమ్మేసినట్టుగా అమ్మేస్తూ పోవడం వల్ల కానివ్వండి, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మెడలో ఉన్న కరుంగలి మాల కనిపిస్తుందని కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, మిగతా వాళ్ళంతా ఎడాపెడా దాన్ని వాడేస్తున్నారు. అట్లా వాడవచ్చా అంటే వాడకూడదని చెప్తాం. మరి ఏంటి కరుంగలి మాలలో నిజంగా మహిమ ఉందే? కరుంగలి మాలలో నిజంగా మహిమ ఉందే అన్నదాని ముందు సైన్స్ పరంగాను తార్కికంగానూ ఆలోచించి తర్వాత మనం మిగతా వివరాలని వాటిని తెలుసుకుందాం. సైన్స్ పరంగా ఆలోచిస్తే కరుంగలి మాల అన్నది ఒక జమ్మి చెట్టు నుంచి లేదా ఎబోనీ ట్రీ నుంచి వచ్చింది అని చెప్తున్నారు. దాని నుంచి చేసిన పూసలతో తయారు చేసిన మాల. నమ్మకాలు లేకపోవటాలు అన్న దాన్ని బట్టి మనకి దాంట్లో మంచి చేయడం తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఒకవేళ కనుక దానికి ఆ శక్తి ఎట్లా వచ్చింది ఆ జమ్మి చెట్టుకి లేదా ఆ కరుంగలి మాలకు ఆ శక్తి ఎట్లా ఉంది ఏంటి అంటే, నిజంగా కరుంగలి మాల ఏర్పడితే ధరించేస్తే తనకి శక్తి వస్తుంది అంటే, ఇదిగో ఇప్పుడు నాకున్న షర్ట్ ఉంది కదా, ఈ షర్టు కూడా శక్తులు మహిమలు ఉన్నాయంటే మీరు నమ్మాల్సిందే. లేదు, నా చేతిలో ఈ పుస్తకం ఉంది కదా, ఈ పుస్తకాన్ని కూడా మీరు దీంట్లో అద్భుతమైన శక్తి ఉంది, దీన్ని పట్టుకుంటేనే మహాపుణ్యం వచ్చేస్తున్నా మీరు నమ్మాల్సిందే. కానీ అలా జరగదే, అది కాలక్కడ విషయం. కరుంగలి మాల అన్నదానికి విశేషం ఉంది, మహిమ ఉంది అన్నదాన్ని నమ్మాలి అంటే దానికి సంబంధించిన నిదర్శనాలు మనకు కనపడాలి. ఆ నిదర్శనాలు నేను చూసిన వాటిల్లో 2-3 దగ్గర గట్టిగానే చూశాను. ఓ మిత్రుడికైతే మనస్తత్వంలో మార్పు వచ్చి చాలా కష్టపడి కృషి చేస్తూ తన అభ్యున్నతికి బాటలు వేసుకుంటాం గమనించాను. చాలా పెద్ద అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వ్యక్తి, క్యాన్సర్ లాంటివి కాదులేండి, ఇబ్బంది పడుతున్న వ్యక్తికి కాస్త అనారోగ్యం తగ్గి మామూలు మనిషి కావడం చూశాను. అట్లాగే ఇద్దరు మాకేం ఫలితం రాలేదని చెప్పిన వాళ్ళని చూశాను. ఇంకోటి లేదో నేను మిత్రులందరూ వేసుకున్నారు కాబట్టి నేను కూడా వేసుకుంటానని చెప్పి ఫ్యాషన్గా చెప్పేవాళ్ళని నేను చూశాను. మరి ఇలాంటప్పుడు చెప్పాను కదా, ఈ షర్టు కూడా మహిమ ఉందంటే నమ్మేయాలా? కాదు. అక్కడ విశేషం ఏంటంటే పాతాళ సింహమురుగన్ అనేది దిండిగల్, తమిళనాడులోని దిండిగల్ నగరం నుంచి ఒక 18 కిలోమీటర్ దూరంలో ఉన్న రామలింగం పట్టి అనే చిన్న ఊళ్ళో ఉంటుంది. అక్కడ 18 అడుగులు లోతున 18 మెట్లతో మురుగన్ విగ్రహం ఉంటుంది. ఆ మురుగన్ విగ్రహం రాయితో తయారు చేయబడింది. దానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఎంతోమంది సిద్ధరులు ఆ మురుగన్ని అర్చించారు. అక్కడ విశేషం ఏంటంటే అక్కడ తయారు చేసిన కరుంగలి మాలని లేదా ఈ ఎబుని వుడ్తో తయారు చేసిన ఈ పూతల దండని తీసుకువెళ్ళి మురుగన్ విగ్రహం మీద పెట్టి పూర్తి స్థాయిలో దానికి అర్చన, ఆరాధన 41 రోజుల పాటు పూర్తి దక్షిణతో చేసి, దక్షిణ అంటే మనస వాచ కర్మణ దానికి అర్పితమైపోయిన వాళ్ళు చేసి వాళ్లకున్న ఆ ఉపాసనా శక్తిని, ఆ బలాన్ని దాంట్లో నిక్షిప్తం చేసి స్వామివారి ఆశీర్వాదంతో ఆ మాలను తీసుకొచ్చి ఎవరికన్నా అందించారు అంటే దాని నుంచి వచ్చే శక్తి అమోఘంగా ఉంటుంది. దాన్ని వాళ్ళు పైకం తీసుకుని ఇవ్వచ్చు, పైకం తీసుకోకుండా ఫ్రీగానే ఇచ్చేయచ్చు. కానీ ఫ్రీగా ఇస్తే దేనికి విలువ ఉంటుంది కాబట్టి దానికి ఎంతోమంది పైకం తీసుకుంటున్నారు. మనం కూడా ఒక శక్తిని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం దానంగానో, ఒక ధర్మంగానో, ఒక మన కష్టాలను తీర్చుకునేందుకు గానో మనం తీసుకుంటుంటే వాళ్ళకి ఎంతో కొంత దక్షిణ ఇవ్వటం అనేది కూడా ఒక సంప్రదాయం. సో ఆ విధంగా పాతాళ సింహమురుగన్ మాల అన్నదానికి ఎంతో కొంత మహిమ ఉంది అంటే ఈ ఉపాసనా బలము, అక్కడ స్వామివారి మహిమ, అక్కడ ఉండే క్షేత్రానికి ఉన్న విశిష్టత వీటి వల్ల వస్తుంది. అంటే తప్పిస్తే ఎక్కడ పడితే అక్కడ కరుంగలి మాల లేకపోతే ఎబుని వుడ్తో తయారు చేసిన పూసలు తీసుకొచ్చి అమ్మేస్తే దాని మహిమ ఉంటుంది అంటే ఉంటుందని చెప్తున్నారు. జమ్మి చెట్టుకి సమీసమైతే పాపం అంటూ మనకు చెప్తున్నారు. 150 ఏళ్ల పైన పైబడిన జమ్మి చెట్టు ఒక రకమైన వుడ్లాగా మారుతుందని చెప్పి, ఒక రకమైన ప్రత్యేకంగా మారుతుందని చెప్పి, అలా మారిన దాన్ని తీసుకుని వచ్చి దాంతో కనుక తయారు చేస్తే దానికి కొంత మహిమ వస్తుందని చెప్తున్నారు. నిజమే, మహిమ ఉందో లేదో మనం పక్కన పెట్టేది. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నిటికీ మహిమ ఉందని చెప్తున్నారు, అన్నీ చాలా పెద్ద ఉన్నాయని చెప్తున్నారు, గొప్పగా ఉన్నాయని చెప్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియని పరిస్థితిలో మనం ఉంటున్నాం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి?
దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. అందుకనే ఎవరికన్నా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఖచ్చితంగా దీన్ని నమ్మి నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాను, లేకపోతే నాకు ఈ మంత్రాలు మన మహిమలు, స్వామి ఆరాధన, ఉపాసనా బలం వీటి మీద నా నమ్మకం ఉంది, శక్తి క్షేత్రాలు లాంటివి ఉన్నాయని నమ్మితే కనుక మీరు వెళ్ళి స్వయంగా పాతాళ సింహమురుగ నారాయణ దగ్గర తీసుకోండి. ఒకవేళ వాళ్ళ దగ్గర అందుబాటులో లేకపోతే అక్కడే అర్చక స్వామిని ఎవరినన్నా అడిగితే కనుక వాళ్ళే చూపిస్తారు, ఫలానా వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పి. అప్పుడు అది నిజంగానే అది పూజలో 41 రోజులు పెట్టి తీయబడిన మాల కాకపోయినా సరే ఆ అర్చకుడు మాట బలం వల్ల, వాళ్ళు చెప్పిన మాట వల్ల మనకు ఎంతో కొంత ఫలించేందుకు పనిచేసే అవకాశం ఉంటుంది. ఇది ఎవరికి? నమ్మే వాళ్ళకి. నమ్మని వాళ్ళకంటే దాని మీద మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి తీసుకొచ్చేసి హైదరాబాద్లో అమ్ముతున్నారు, విజయవాడలో అమ్ముతున్నారు, వైజాగ్లో అమ్ముతున్నారు, అలా ఫ్యాషన్ లాగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వాడారు కదా మీరు వాడండి, ధనుష్ వాడాడు కానీ మీరు వాడండి, లేదా ఇంకో హీరో వాడాడు మీరు వాడండి అని వాడేస్తున్నారు. ఎట్లా వాడతారు దాన్ని? ఈ మాలను వాడాలి అంటే 3 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అన్నిటికన్నా మొట్టమొదటి నియమం ఏంటంటే, ఇది అందరికీ తెలుసుకోవాల్సింది, ఎవరు ఎక్కువగా చెప్పండి, ఖచ్చితంగా ఎవరికైతే సమస్య ఉంది అనుకున్నారో వాళ్ళు పాతాళ సింహ మురుగన్ ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చక స్వామి ద్వారానో లేకపోతే వేరే విధంగా వాళ్ళు సూచించిన విధంగా దాన్ని తీసుకుని మెళ్ళలో వేసుకుని తెచ్చుకుని వాడుకుంటామని పద్ధతి. ఎందుకంటే మనకున్న కష్టం తీర్చుకోవాలంటే దానికి తగిన ఫలితాన్ని కూడా మనం అనుభవించి తీసుకోవాలి. మన స్వయంగా మనం సొంతంగా సంపాదించిన డబ్బులతో ఎవరో ఇచ్చింది కాదు, దానంగా దక్షిణగా వచ్చింది కాదు, గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆ మాలను తీసుకున్న తర్వాత ఎడాపెడా దాన్ని వాడకూడదు. పగలపూట దాన్ని మెడలో స్నానం చేసిన తర్వాత మెడలో వేసుకుంటాము, దానికి కొద్దిగా నమస్కారం చేసుకుంటాం లాంటివి, అర్చన లాంటివి చేసుకుంటే కూడా మంచిది. అట్లాగే టాయిలెట్కి ఇలాంటి సందర్భాల్లో వెళ్ళేటప్పుడు, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మాలను తీసి పక్కన పెట్టి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చిన తర్వాత వేసుకుంటాం ఒకటి. ఇలాంటి కొన్ని నియమాలు చెప్తారు. అవి వాటి మినిమం మనం పాటించకుండా, శుచి శుభ్రత లేకుండా దాన్ని వాడుకుంటూ పోతే కనుక దానివల్ల కలిగే దుష్ఫలితాలు కూడా అదేవిధంగా ఉంటాయి. దుష్ఫలితాలు వస్తాయా, దేవుడు అట్లాంటివి చేస్తాడా అంటారా? నిజమే, దేవుడు అట్లాంటివి చేస్తాడో లేదు తెలియదు, కానీ మనకు శీఘ్రమైన ఫలితాలు కావాలి అనుకుంటే దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి అదే రకంగా వస్తాయి అన్నమాట. కరెంట్ని స్పీడ్గా పంపించాలని చూస్తే సర్క్యూట్ వేడెక్కినట్టుగా. అర్థమైంది కదా? ఇక మూడోది, అన్నిటికన్నా ప్రధానం ఏంటంటే, ఆ మాలకు ఇవ్వాల్సిన విలువని మనం ఇస్తేనే దాని నుంచి మనకు అందాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ మాల అన్నది ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చా అనే ప్రశ్న ఉంది కదా, దానికి సమాధానం ఇప్పుడు నేను చెప్పేశా కదా. స్వయంగా అక్కడికి వెళ్ళి మాత్రమే తెచ్చుకున్న మాలను మాత్రమే మీరు నమ్మండి, విశ్వసించండి, లేదా దాన్ని వాడుకోండి. మిగిలిన మాలని ఎక్కడా మీరు తీసుకోవద్దు. ఇంత రేటుకి వస్తాం, అన్ని రేటుకి వస్తామని తీయొద్దు. ఫలానా వాళ్ళ దగ్గర మీరు తెప్పించుకుంటామంటే మీరు వెళ్ళే అవకాశం ఏమాత్రం లేకపోయిన పరిస్థితి ఉంటే అప్పుడు వదిలేసేయండి, వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటాయి. కానీ వీలుంటే మటుకు ఏమాత్రం వీలున్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. ఇక ఈ రకమైన మాలని 5,000 రూపాయలకి, 3,000 రూపాయలకి, 4,000 రూపాయలకి అమ్మేవి ఏంటంటే, మెడలో వేసిన పూసల దండలు, చైన్స్, లేకపోతే నేను వేసుకుని షర్ట్స్, చేతిలో ఉన్న పుస్తకము, లేకపోతే ఇంకో ఐప్యాడ్, వీటికి ఏం మహిమ ఉండదు, దానికి అదే మహిమ ఉంటుంది. దానివల్ల మీకు ఏ రకమైన లాభము జరగదు, ఉపయోగము ఉండదు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. అదే 3,000, 4,000 పెట్టుకుని మీరు హాయిగా స్లీపర్ క్లాస్లో దిండికల్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారిని చూసి అక్కడ ఆశీర్వచనం పొంది మరీ మీరు తెచ్చుకోవచ్చు మాల. ఒకవేళ మాల అందుబాటులో లేదు, వెళ్ళి నమస్కారం చేసుకుంటాండి, స్వామి దయ వల్ల మీకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మీకు అదృష్టం ఉన్నప్పుడే ఆ మాల దక్కుతుంది. అంతే తప్పిస్తే ఎవరు పడితే వాళ్ళు చెప్పారని చెప్పి, సినిమా యాక్టర్లు చేశారని చెప్పి మాత్రం మీరు అట్లాంటి మాలని మీరు వాడవద్దు, డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దు అన్నది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ కరుంగలి మాల వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే, కరుంగలి మాల నల్లగా ఉంటుంది, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి దాంట్లో ఉంది కాబట్టి అది మనం మెళ్ళో వేసుకుంటే మొట్టమొదటిగా ఇంటి వాళ్ళ దృష్టి ఏదైనా ఉంటే దాని మీద వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు మనకి దిష్టి పెట్టడం కానీ, మన మీద అసూయ కానీ, ఈర్ష్య, ద్వేషాలు లాంటి నెగటివ్ ఎమోషన్స్ మన మీద ఉంటే వాటిని ఆ మాల గ్రహించేసి మన మీద పడకుండా చేస్తుంటుంది చెప్పి నమ్మకం. ఇంకోటి ఏంటంటే, మన జాతకాల్లో కనుక 6వ స్థానంలోనే ఇంకెక్కడైనా ప్రధానమైన పెద్ద పెద్ద దోషాలు ఉండి మనకు అవి ఏంటో తెలియకుండా మనం వాటిని తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటే కనుక పూజలు చేసుకుంటాం కానీ, లేదా కర్మ ఫలం ఎక్కువగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటే కానీ, ఆ దోషాలని వాటిని చాలా వరకు పరిహరించేది ఈ మాల పనికి వస్తుందని చెప్పి నమ్ముతారు. దాంతోపాటు మన మానసిక స్థితిని సరిచేసి, మన మానసిక స్థితిని గుర్తుపెట్టాలి, మన మానసిక స్థితిని సరిచేసి మన మైండ్ సెట్ని మార్చి మనం పాజిటివ్ మార్గంలో వెళ్ళేందుకు కూడా మాల ఉపయోగపడుతుందని చెప్తున్నారు. నిజమే, ఇది మీరు సైంటిఫిక్గా ఆలోచిస్తే ఒక ప్లేసిబో ఎఫెక్ట్ లాగా అనుకుని దీన్ని మీరు సంపాదించి వేసుకుంటారా, వేసుకోండి. లేదా నిజంగానే దాని మహిమను, ఔన్నత్యాన్ని మీరు గమనించి గుర్తించి వెళ్తారా, సభక్తికంగా దాన్ని వెళ్ళి తెచ్చుకొని దాన్ని చెప్పిన నియమాలతో పాటు ఇందాన్ని నేను చెప్పిన విధంగా దాన్ని వాడండి. అంటే తప్పితే ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ లాగా దాన్ని చేసేస్తే
దాని మీద ఉన్న నమ్మకం పోవడంతో పాటు దానికి ఉన్న మహిమ కూడా తగ్గుతుంది, దానికి ఉండే శక్తి కూడా తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మిగతా వాళ్ళు విమర్శిస్తున్నట్టుగా సనాతన ధర్మం అనే పేరుతో వ్యాపారమే ఎక్కువగా జరుగుతుంది, మహిమలు ఇవేవి లేవని చెప్పేస్తుంటారు. ఇంకా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు పూర్తిగా సైన్స్ నమ్మితే సైన్స్నే పట్టుకుని వేలాడండి, ఏ మాత్రము తప్పు లేదు. శ్రీకృష్ణుడు భగవద్గీత అదే మాట చెప్పాడు, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి దానికి హేతు ఉంటుందని చెప్పాడు, దాన్ని నమ్ముతూ పోండి. లేదా నేను భక్తిని ఇష్టపడతాను, నేను భక్తిని చాటుకుంటాను, నాకు నమ్మకాలు ఉన్నాయి అని మీరు అనుకుంటారా? నమ్మకాలు ఉన్నప్పుడు దాన్ని 100% దాన్ని పాటించండి. మీకు 100% రిజల్ట్ కాకపోయినా సరే 10% రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. అంతేకాని నా ఘర్క నా ఘాటీక అన్నట్టుగా అటు ఇటు కాకుండా మాత్రం చేయకండి. ఉన్నదాని విలువ తగ్గించకండి. మన సనాతన ధర్మాన్ని చిన్నబుచ్చేలాగా మీరు పనులు చేయకండి. జై శ్రీరామ్. దీని ద్వారా మీకు కరంగొలి మాల గురించి విశేషాలు తెలిసినాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేటివ్ వీడియోస్ చేస్తాను. అట్లాగే పాతాళ శంభు మురుగన్ గురించి మీకు తెలుసుకోవాలంటే కనుక దాని వివరాలు అంటే మీకు ఒక వేరే వీడియోలో పెడతాను.